C# మనం కోడ్ రాసేటప్పుడు సెషన్ ఆఫ్ కోడ్స్గా వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ సెషన్ ఆఫ్ కోడ్ క్లాసులు కావచ్చు, లేకపోతే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ నేమ్ స్పేస్ కావచ్చు. ఇక్కడ నేమ్ స్పేస్ అనేది మెయిన్గా మనం కలెక్షన్ ఆఫ్ క్లాసెస్గా చెప్పుకోవచ్చు. సో ఒక యాక్షన్కి సంబంధించిన లేదంటే ఒక కంప్లీట్ ఎంటిటీకి సంబంధించిన కంప్లీట్ డేటా అండ్ డేటా ఆర్గనైజేషన్ ఇవంతా కూడా కలిగి ఉండే ఒక యూనిట్ని ఇక్కడ నేమ్ స్పేస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా నేమ్ స్పేస్ అనేది నేమ్ స్పేస్ అనే కీవర్డ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ యొక్క నేమ్ స్పేస్కి ఏ నేమ్ ఇవ్వాలి అనేది ఇచ్చి బ్రాకెట్లో ఇట్లా స్టార్ట్ చేసి ఈ విధంగా దాని లోపల క్లాసెస్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఒక నేమ్ స్పేస్, అందులో ఒక క్లాసు క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, నేమ్ స్పేస్ నేము బిజినెస్ అన్నమాట. మరి దాని లోపల హౌస్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. సో దీంట్లో 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. ఏంది? ప్రాపర్టీ నంబర్, ప్రైస్ అనేటివి 2 డేటా మెంబర్స్ అన్నమాట. ఒకటేమో స్ట్రింగ్, రెండోదేమో డెసిమల్ డేటా టైప్కి సంబంధించి. అయితే ఈ యొక్క నేమ్ స్పేస్లో ఉండే మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే చూడండి, ఈ విధంగా మెయిన్లో బిజినెస్ డాట్ హౌస్, బిజినెస్ అనేది నేమ్ స్పేస్. ఈ యొక్క పీరియడ్ డాట్ ఆపరేటర్ ద్వారా దాని యొక్క క్లాస్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఆ క్లాస్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్ని. ఈక్వల్ టు న్యూ బిజినెస్ డాట్ హౌస్ అంటే నేమ్ స్పేస్ డాట్ క్లాస్ అనమాట. ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్కి ఉన్న మెంబర్స్ని మళ్ళీ యాక్సెస్ చేయాలంటే ఈ విధంగా ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ నెంబర్ ఈక్వల్ టు అని స్ట్రింగ్ ఇవ్వడం జరిగింది. అట్లనే ప్రాపర్టీ డాట్ ప్రైస్, వాటి యొక్క వాల్యూస్ని ఇక్కడ ప్రింట్ చేస్తూ ఉన్నాం. సో ఓకే, మరి ఒక నేమ్ స్పేస్ లోపల ఇంకొక నేమ్ స్పేస్ను కూడా ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బిజినెస్ అనే నేమ్ స్పేస్ లోపల ఒక క్లాస్ ఇచ్చాను. అదేవిధంగా ఇంకొక నేమ్ స్పేస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, డీలర్ అనే నేమ్ స్పేస్ని. ఈ విధంగా అనమాట. మరి ఆ విధంగా ఒకదాని లోపల ఇంకొక నేమ్ స్పేస్ ఉన్నప్పుడు ఎలా యాక్సెస్ చేయాలనేది మనం గమనించినట్లయితే ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. సో ఇక్కడ బిజినెస్ లోపల ఇంతకు ముందర మళ్ళీ హౌస్ అనే ఒక క్లాస్ని తీసుకున్నాం. అట్లనే ఇది ఈ నేమ్ స్పేస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. దీని లోపల ఇంకొక నేమ్ స్పేస్ ఇవ్వడం జరిగింది, డీలర్ అనేదాన్ని. దానిలో ఇంకొక క్లాస్ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క హౌస్ అనే క్లాస్కి డైరెక్ట్గా ఇంతకు ముందర మళ్ళీ మనం ఆబ్జెక్ట్ని నేమ్ స్పేస్ డాట్ క్లాస్ ఇచ్చి ఆబ్జెక్ట్ని ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇక్కడ దాకా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మరి కార్ అనే ఈ
సబ్ నేమ్ స్పేస్ ఏదైతే ఉందో, అంటే మెయిన్ నేమ్ స్పేస్ ఇది, దీని లోపల డీలర్ అనే నేమ్ స్పేస్ ఉంది. దానికి ఆ డీలర్ అనే నేమ్ స్పేస్లో ఉండే కార్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మెయిన్ నేమ్ స్పేస్ డాట్ సబ్ నేమ్ స్పేస్ డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు వెహికల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ కావడం జరిగింది. దీనికి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసాం. సో వెహికల్ డాట్ ప్రైస్ ఈక్వల్ టు అని మామూలుగా ఆ యొక్క డేటా మెంబర్ని యాక్సెస్ చేస్తున్నాం, వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఆ విధంగా ఒక నేమ్ స్పేస్ లోపల ఇంకొక నేమ్ స్పేస్ని కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్ నేమ్ స్పేసెస్ చాలానే ఇవ్వడం జరిగింది. వాటిలో మెయిన్గా సిస్టమ్ నేమ్ స్పేస్ ప్రతిసారి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సిస్టమ్ నేమ్ స్పేస్ కింద నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రైట్. ఇక్కడ రైట్ అనేది మెథడ్, కన్సోల్ అనేది ఆ యొక్క క్లాస్ అనమాట. అది ఆ క్లాసు దేంట్లో ఉంది, సిస్టమ్ అనే నేమ్ స్పేస్లో ఉంది. ఇట్లా మనం ఈ యొక్క నేమ్ స్పేస్ని ప్రతిసారి కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. చూడండి పైన యూజింగ్ సిస్టమ్, యూజింగ్ అనే కీవర్డ్ ద్వారా ఆ యొక్క సిస్టమ్ నేమ్ స్పేస్ని ప్రతిసారి మనం యూజ్ చేసుకుంటూ దాంట్లో ఉన్న ఈ యొక్క మెథడ్స్ని ఈ యొక్క ఏవైతే ఈ రైట్ లైన్ రైట్ ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సిస్టంలో ఉన్న కన్సోల్ అనే క్లాస్ ద్వారా మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ నేమ్ స్పేస్లోనే మనకి ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. మామూలుగా డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇవి జనరల్గా C#లో వాడే డేటా టైప్స్. ఈ డేటా టైప్స్కి ఈక్వలెంట్గా ఆ యొక్క నేమ్ స్పేస్లో ఉండే ఈ క్లాసెస్ను కూడా వాడుకోవచ్చు అనమాట. క్లాస్ అంటే ఏంటి, సపోజ్ బూలెన్ అనే క్లాస్ ఉంది, లేదంటే సింగిల్ డబుల్ ఇట్లాంటి క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసుల కింద మళ్ళీ ఏముంటాయి, వీటిని ఆపరేట్ చేసి దానికి సంబంధించిన మెథడ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు నార్మల్ ఆర్డినరీ డేటా టైప్స్ని వాడేందుకు ఆపరేట్ చేయడం కొద్ది కష్టం అనిపిస్తే మీరు క్లాసెస్ని వాడుకొని క్లాసుల్లో ఉన్న మెథడ్స్ని మీరు యూజ్ చేసుకొని ఈజీగా డేటాని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సిస్టమ్ డాట్ డబుల్ అనేది ఇక్కడ క్లాస్ దీని కింద. ఓకే, సిస్టమ్ నేమ్ స్పేస్ కింద డబుల్ అనేది క్లాసు, దానికి ఏ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఇప్పుడు నార్మల్ వేరియబుల్ లాగానే ఇక్కడ ఇది వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన మనకి మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టు స్ట్రింగ్ అనేది మెథడ్ అనమాట. ఈ ఆబ్జెక్ట్లో అంటే స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసేదానికి ఈ యొక్క డేటాని ఏం చేయాలి అనేదానికి ఏ డాట్ టు స్ట్రింగ్ అన్నాం అనుకోండి, స్ట్రింగ్లోకి కన్వర్ట్ అవుతుంది ఆ విధంగా అనమాట. సో అంటే ఆ డేటా మీద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఈజీగా చేయాలి అన్నప్పుడు మీరు ఈ ట్రెడిషనల్ ఈ డేటా టైప్స్ని వాడేదానికంటే దానికి ఈక్వలెంట్గా ఉండే క్లాసెస్ని వాడుకోవచ్చు చాలా సందర్భాల్లో. ఓకే,